For Bindas Entertainment, subscribe to What the Fun. మావయ్య. హలో అమ్మ మేఘనా. చెప్పు మావయ్య. నేను ఇప్పుడే బస్ ఎక్కుతున్నానమ్మా. రేపు పొద్దున కల్లా నీ దగ్గర ఉంటా. సరే మావయ్య. ఉంటాను మరి. కింద కూడా లేరు, పైన అమ్మని అమ్మ. హ్యాంగోవర్ దొబ్బేస్తుందిరా బాబు. దొన్న పోతులా పడుకున్నాడు. ఇత్త అయితే పోద్ది, మళ్ళీ ఎడుతాడేమో. నాన్న ఏంటమ్మా ఇక్కడున్నావు? ఏమైంది? మన ఫోన్ చేసావు, బావేం మారిపోయాడు, మనం అనుకున్నట్టు కాదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు రా మామయ్య అని ఫోన్ చేసావు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఆడు తాగేసి పైన పడుకొని ఉన్నాడు. ఇక్కడేమో నువ్వు ఏడుతూ కూర్చున్నావు. ఏమైందమ్మా? ఎందుకు మావయ్య నేనంటే అంత కోపం నీ కొడుక్కి? తప్పు నీది కాదే, నిన్ను ఇలాగ ఏడిపిస్తున్నాడు చూడు, తప్పంతా ఎదవది. ఈ ఏళ ఆడ సంగతి ఏంటో తేల్చేద్దాం. పద, పైకి పోదాం. పదా. వద్దు మావయ్య, నా గురించి తన్నే వనద్దు మావయ్య. ఇన్ని రోజులు బావ నన్ను ఆట పట్టించడానికో లేదా నాతో అల్లరిగా ఉండటానికో ఇలా చేశాడనుకున్నాను. కానీ నిన్న రాత్రి తెలిసింది బావకి నేనంటే అస్సలు ఇష్టం లేదని. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమించకపోయినా పర్లేదు మావయ్య, కానీ అసహ్యపడుతున్నారని తెలిస్తేనే తట్టుకోవడం చాలా కష్టం. నువ్వంటే ఇష్టం లేని మనసుతో రోజు ఏడ్చే కన్నా ఒకేసారి ఏడ్చుదిలే అమ్మా. నువ్వు అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. రే, మీ నాన్న వస్తాడని చెప్పలేదేంటారు నాకు? నాకు తెలిస్తే కదరా నీకు చెప్పడానికి. నీకు కూడా తెలియకుండా ఎందుకు వచ్చినట్టు? నాకు అదే డౌట్గా ఉందిరా. పైగా నేను పొద్దున్న పెగ్గేస్తుంటే చూసాడురా బాబు. ఇప్పుడు అది ఎలా కవర్ చేయాలో అర్థం కావట్లేదు. ఇంక అర్థం అవడానికి ఏముందిలే, రాత్రి బాగా తాగేసి నీ ఇష్టం వచ్చినట్టు వాగేసావు. అది ఆ మేఘన వినేసి మీ బాబుకి ఫోన్ చేసి రమ్మని ఉంటుంది. ఆయన వచ్చి ఉంటాడు. కక్కుత్తుపడి ఆ మిగిలిపోయిన పెగ్గు నేనెక్కడ తాగేస్తానా అని చెప్పి నువ్వు తాగేసావు. మీ బాబుకి అడ్డంగా దొరికిపోయావు. ఒరే, నీ కష్టం చూస్తుంటే చాలా జాలేస్తుందిరా బావ నాకు. మొన్నటి వరకు ఆ మేఘనానే అనుకున్నా, ఇప్పుడు మీ బాబు కూడా వచ్చాడు. ఒరే, ఏదేమైనా కానీ నీ కష్టం నాకు కూడా రాకూడదురా. ఒరే నికృష్టుడా, నువ్వు నా ఫ్రెండ్వే ఎనిమివా? ఇలా చంపు తింటున్నావేట్రా నన్ను? ఫ్రెండ్ అని కాబట్టే ఎన్నిసార్లు ఐడియా ఇచ్చి బయటపడేశా. ఆ బొక్కలో ఐడియాలే ఇప్పుడు దానివల్లే దొరికిపోయినట్టున్నాం మనం. అసలు ఏం చెప్పాలి నాన్నకి? నాన్నారు ఇంకా స్టార్ట్ చేయలేదా? ఇంకా టైం అవ్వలేదా? కంపెనీ ఏమనిమ్మంటారా? చెప్పండి. మొదలెడతామేంటి అంకుల్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లా. వాటర్ వేసుకుంటారా లేదా డైరెక్టర్ రాయనా? ఓ, ఆల్కహాల్ గురించా? అది మనం ఓన్లీ రాత్రి తాగుతాం అంకుల్, మార్నింగ్ తాగం కదరా. రే ఉండరా, అది కాదు నాన్న, నువ్వేంటి సడన్గా వచ్చావు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. నేను చూడాలనిపించి, నిన్ను చూడకపోతే ఇక్కడ ఏదో లాగేస్తున్నట్టు అనిపిస్తుందిరా సూర్య. ఎట్టకారం ఎందుకులే నాన్న, నీ బంగారు తల్లిని చూద్దామని వచ్చావు అంతే కదా. నేను ఎందుకు వచ్చానో తర్వాత చెప్తాను, కానీ మందు ఒకటేనే ఇంకా మంచి మంచి అలవాట్లు ఉన్నాయా మనకి? మందా? చిచి, మంది ఒక్కడే తాగుతాడంటే నేను జస్ట్ కంపెనీ ఇచ్చాను అంతే. నేనే పొద్దున్న తాగింది ఏంటో? పొద్దున్న చిచి అది మందు అనుకోలేదు నాన్న, తేనె నిమ్మరసం అనుకొని తాగాను. కాదని తెలిసిన వెంటనే వస్తాను. నువ్వు చూసావు కదా. తేనె నిమ్మరసం? తేనె నిమ్మరసం అదే మన మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్తారు కదా, తేనె నిమ్మరసం కొవ్వు కోసి తీసేస్తుందని. అది అదే తేనె నిమ్మరసం. అవును. అమ్మ దీనమ్మ, ఈయనేంటి ఎలా తగులుకున్నాడు? నాన్న సరే, నేను నా ఆనందం తట్టుకోలేక ఫస్ట్ టైం మందు కొట్టాను. నీకు నన్ను ఏమైనా కొట్టాలనుకుంటే కొట్టే, అంతేగాని ఇలా క్వశ్చన్ మీద క్వశ్చన్ లేకు. ఒరేయ్, నిన్ను కొట్టడం కాదురా,
తొక్క పెట్టి తోలు ఒలిచేస్తాను, నిన్ను చంపేస్తాను రోయ్. ఇంత పోరం బోకులాగా తయారయ్యేటరా ఎదవా. అడుక్కు తింటానికి కూడా పనికిరావురా నువ్వు. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? దున్నపోతులే పెరిగావు. నువ్వు ఎక్కడికి వచ్చావు, ఏం చేస్తున్నావు? అబ్బా, నీకు తోడు ఈయన గారు నీకు మంచి మంచి సలహాలు ఇస్తాడంటగా. ఏం బాబు, నువ్వు ఆయనలాగేనా? ఆరీరు ఒకటైతే అదేదో సావాసం అంటారు కదా, ఇద్దరు బాగా ఏకమయ్యారు. ఒరేయ్, నువ్వు గనక ఏమన్నా మారతావా, మారావు. లేకపోతే గనక మళ్ళీ గుమ్మం మెట్టు కూడా ఎక్కనే ఉండరాయ్. అదే కాదు, జాబులోంచి కావాలని నేనే తీయించేస్తాను చూడు. ఎందుకు వచ్చుంటాడు? ఒరే, మీ నాన్న ఏంటి అలా ఉన్నాడు? నా జీవితంలో నన్ను తిట్లు ఎప్పుడు తెలియదు తెలుసా? కనీసం మా నాన్న కూడా ఎప్పుడు తిట్టలేదు నన్ను. నాకు ఈ తిట్లన్నీ కొత్త కథలే కానీ మా నాన్న సాధారణంగా ఊరు వదిలి బయటికి రాడు. అలాంటిది ఉన్న పనులన్నీ వదిలేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదురా. రే, ఈ విషయం నీకు తెలియపోయినా ఖచ్చితంగా మేఘనకి తెలిసే ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు. అసలుకే నువ్వు అంటే ప్రేమ కారిపోతుంది 3 రోజుల నుంచి. నిజమేరా, మేఘనా అడగచ్చు. వచ్చేగా అడిగే బావా. రే మేఘనా రా. మేఘనా 1 minute అడిగేసి వస్తాను రా. అది నాన్న డల్గా ఉన్నావేంటి? భోంచేయలేదా? తీసుకురానా పని? నీకేం కావాలో చెప్పావా? ఏం లేదు, ఊరి నుంచి నాన్న వచ్చాడు. నీకేమైనా తెలుసా? తెలుసు. అదే సడన్గా ఎందుకు వచ్చాడా అని. మేనగోళ్ళ మీద ప్రేమతో వచ్చి ఉంటాడు మేబీ, అంతే. మావే వచ్చింది నా గురించి కాదు బావా, నీ గురించే. నా గురించా? మన మీద అంత ప్రేమ ఎక్కడ ఉంటుందిలే. మేనగోళ్ళని చూద్దామని వచ్చి ఉంటాడు, అదే అయ్యి ఉంటుంది. అయినా నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు? ఏమైనా అయిందా? ఆఫీస్ వర్క్ ఏమైనా మేము చేసి పెట్టాలా? చెప్పు మేఘనా. వింటానంటే నీకు కథ చెప్తాను బావా, వినే ఓపిక ఉందా? కథలా? ఎప్పుడు మనం వేరే వాళ్ళకి కథలు చెప్పడమే కానీ మనం ఎప్పుడు వినలేదు. కథలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మేఘనా, చెప్పు. అనగనగా అమలాపురం అనే ఒక ఊరు. ఓ మనూరే. ఆ ఊర్లో సూర్య, మేఘ్న అని భావమర్దలు ఉండేవాళ్ళు. ఓకే. ఎందుకో తెలీదు, సూర్యకు చిన్నప్పటి నుండి మేఘ్న అంటే అస్సలు పడేది కాదు. కానీ మేఘ్నకు మాత్రం వాళ్ళ బావంటే చాలా ప్రేమ ఉండేది. కానీ తను ఎప్పుడూ చిన్నచూపు చూస్తున్నాడని కోపం ఒకటే చూపించేది. అదే కోపంతో బావ జాయిన్ అయిన కంపెనీలోనే జాయిన్ అయింది, తనకంటే పై పొజిషన్లో. ఒకరోజు ఏమైందో తెలీదు, సూర్య వచ్చి మేఘ్నతో తనంటే చాలా ఇష్టమని చెప్పాడు, ప్రేమిస్తున్నానని కూడా అన్నాడు. అదంతా విని మేఘ్న చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఎంతగానో సపోర్ట్ చేసే మావయ్యకు కూడా చెప్పింది, హైదరాబాద్ కూడా రమ్మని చెప్పింది. ఇంతలో ఏమైందో తెలీదు, ఒకరోజు తాగిన మత్తులో తన బావకి మేఘ్న అంటే అస్సలు పడదని చెప్పాడు. అప్పుడు మేఘ్నాకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. నువ్వు చెప్పు బావా, ఇప్పుడు ఆ మేఘ్న ఏం చేయాలి, ఈ మేఘ్న ఏం చేయాలి? దొరికిపోకుండా ఏం చేయలేవరా? చూడు మేఘనా, మన ఇద్దరి మధ్యన ఏమైనా ఉంటే మనం చూసుకుందాం. దీంట్లోకి నాన్నెందుకు లాగడం చెప్పు. ఇందులోకి మావయ్య నేను లాగలేదు బావా, నువ్వే ఇదంతా ఇక్కడి దాకా తీసుకొచ్చావు. నేనా? ఇక మీదట ఏం జరిగినా నేను రెస్పాన్సిబుల్ కాదు. బాయ్. అది కాదు మేఘనా, నాన్నకు చెప్పు. నాయనో ఏమందరా? రే కొంపలంటూ పేరా, నేను రాత్రి తాగి బాగింది మొత్తం వినేసింది. నీకెంత నోటిదోలు కాకపోతే మొన్నే కదా ఒక గంట నుంచి బయటపడ్డావు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. అమ్మో రే, నాకు తెలిసినంత వరకు బయటోడు ఎవడో నీకు శత్రువు అవసరం లేదురా, నీకు నువ్వే శత్రువు. రే అది కదా, ఇప్పుడు ఇదంతా నాన్నకు చెప్పేసిందంటే ఏదోటి చేయాలరా. ఓ పని చేద్దామా, నాన్న ఊరికి పంపించేద్దామా? రే, మేఘన నీ గురించి చెప్పే ముందే నువ్వే మేఘన గురించి ఏదోటి చెప్పేసాయి. నాన్న అమ్మడా. నీకు ఇంకో ఆప్షన్ ఉందా? సర్లే, ట్రై చేద్దాం. చెప్పు. నాన్న స్నానం అయిపోయిందా? అయింది. నాన్న నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకేమి ఏదో పనులు చేసావో చెప్పు తగిలాడు. నీకు నా మీద నమ్మకం చాలా ఎక్కువ నాన్న.
ఎప్పుడు నేనే కాదు, నీ మేనకోడలు కూడా నువ్వు తలదించుకునే పనులు చేస్తుంటది, నమ్ము. నా మేనగోడల గురించి నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు, అది బంగారం. బంగారమా? నువ్వు ఎలా నమ్మబట్టే అది ఈజీగా నేను మోసం చేయగలుగుతుంది. అది అసలు ఆఫీసులో ఎలాంటి పనులు చేస్తుందో నీకు తెలిస్తే నువ్వు అసలు ఊరుకో. అలాంటి పనులు చేస్తుంది అది. అది ఎలాంటి పనులు చేస్తుందో నాకు తెలుసు, దాని గురించి నువ్వు నాకు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. నాకు తెలుసు నాన్న, నేను చెప్తే నువ్వు నమ్మని. అందుకే రాఘవ్ గారిని కూడా అడుగు. అసలు ఆఫీసులో ఎంతమంది అమ్మాయిలు ఉన్నా కేవలం అబ్బాయిలతోనే మాడుతుంది అది. వర్క్ అన్న తర్వాత మాట్లాడాలి కదరా, అయినా పని చేసే వాళ్ళకి తెలుస్తుంది. నీకు విషయం చెప్పనా? అసలు దానికి జాబ్ ఎలా వచ్చిందో తెలుసా? రికమెండేషన్ మీద వచ్చింది. అలా తప్పు కదా? చదువుకున్న వాళ్ళ పరిస్థితి. చదువుకున్న వాళ్ళ గురించి తవరే మాట్లాడాలి మరి. రికమెండేషన్ మీద జాబ్ వచ్చిందని చెప్పానా? ఎలా వచ్చింది అనుకుంటున్నావు? హెచ్ఆర్ అది ప్రేమించుకుంటున్నారట. రేపో మాపో అది నీ దగ్గరికి వచ్చి పిలిచేయమని అడుగుతుంది. అసలు మన ఇంట వంట ఉన్నాయా ప్రేమలో? ఏదో ఫ్రెండ్షిప్ కోసం చనువు ఉండి ఉంటుంది, నువ్వు ఎక్కువ నించుకోక. యాదవ్వా, ఇలాగే పెద్దానికి దాన్ని వెనకేసుకుని రా. రేపు పొద్దున అది ఏం చేసినా మనం ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దాన్ని ఉద్యోగం మానిపించేసి నీతో పాటు ఊరికి తీసుకెళ్ళిపోయి ఇంట్లో కూర్చోబెట్టే. అప్పుడు ఇది ఏం చేయలేదు, సరేనా? ఏంటి బాబా, నువ్వు చేయాల్సిన పని మర్చిపోయి మావయ్యతో మాట్లాడుతూ కూర్చున్నావా? అంటే నాన్నతో మాట్లాడి చాలా రోజులు అయింది కదా, మంచిళ్ళు మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఏం పని గుర్తులేదా? నువ్వు క్లయింట్ కాల్ అటెండ్ అవ్వాలి. ఓ, అంటే నాన్న వచ్చాడు కదా, కంగారులో మర్చిపోయి ఉంటా. సర్లే, వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేయి. తప్పదా? తప్పదు బావా, క్లయింట్ కాల్ కదా, అటెండ్ అవ్వాలి. పని చేసుకొని వస్తాను నాన్న, నువ్వు జాగ్రత్త. ఆఫీస్ భారం అంతా నా మీద వేసేస్తారేంటో. ఇది ఏం పని చేస్తాడో చూద్దాం. హాయ్ సూర్య. రెడీ. మీరు కొంచెం ప్లీజ్ వెళ్ళరా. హాయ్ శ్యామ్. హౌ ఆర్ యు డూయింగ్? నేను ఎలా ఉంటే నీకు ఎందురే? వాట్? నథింగ్ శ్యామ్, టెల్. ఓకే, ఐ హావ్ సీన్ ద డెలివరబుల్ మెయిల్ రిగార్డింగ్ ద పేషెంట్ వెబ్సైట్ ఫ్రమ్ యూ. యా. వాట్ యా? ద సైట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సైట్ పని చేయట్లేదా? నేను రాత్రి బాగానే పని చేసిందే. హలో శ్యామ్, టెల్. హలో సూర్య, ఆర్ యు గెటింగ్ మై పాయింట్స్? ఆల్ రైట్ శ్యామ్. How can you deliver the site and close the project without testing? Already it was delayed and now full of bugs. Okay. Okay. Do you understand? I don't know what will you do, but I need entire site should be get ready by tomorrow morning. All bugs must be fixed. Otherwise, I will cancel my contract with your company. బాబాయ్, ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? ఏం అర్థం కావట్లేదు. Hello. Hello Surya, are you there? శ్యామ్. Hello. డన్ శ్యామ్. ఏంటమ్మా? సైట్ ఓపెన్. హాయ్ శ్యామ్. Hi Meghna. కెన్ ఐ నో ద ఇష్యూ క్లియర్లీ? The website has more issues. I think you guys delivered the site without testing. No Shyam, we made sure with the testing team and only then we sent you the mail. Then why these many issues? Let me check. I'm so sorry Shyam. So we have sent you the mail which was not updated. You guys have to double check before sending, right? ఏమైందిరా? ఏం లేదు, చిన్న మ్యాటరే, నేను మేనేజ్ చేశాను. I'm sorry for that Shyam. We'll send you the updated file as soon as possible. Okay, fine. Share the updated one with me. Sure. Thank you. బాయ్ శ్యామ్. Bye. ఏంటి బావా, చూసుకోవాలి కదా, క్లయింట్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే నేను జాబ్ లోన్ తీసేస్తారని ఎన్నిసార్లు సేవ్ చేయాలి నిన్ను? నేను చేశాను, అప్పుడే నువ్వు తీసుకున్నావు. నీ జాబ్ కాపాడటానికి అందరితోనే మాట్లాడి హెల్ప్ చేస్తుంటే అది తప్పుగా అర్థం చేసుకుని నువ్వు దాని మీదే నాకు సాడీలు చెప్తావా? బా, అదేం లేదు నాన్న, నీ ముందు నన్ను ఎదవం చేయడానికి ఇదంతా చేస్తుంది. నాకు తెలిసిలేరా. ఒరే, అది జాబ్ మానేసినా తిండి నేను పెడతా. నేను జాబ్లో తీసేస్తే తిండి ఎవడు పెడతాడో ఆలోచించుకో. ఒరే, అది జాబ్ మానేసినా తిండి నేను పెడతా. నేను జాబ్లో తీసేస్తే తిండి ఎవడు పెడతాడో ఆలోచించుకో. రే, ఈ టెర్రస్ మీద మందు కొట్టే ఫ్యాంటసీ ఏంటారు నీకు? ఇంత జరిగాక కూడా మళ్ళీ ఇక్కడే మందు కొట్టాలా? ఇది కొట్టడానికి ప్లేస్తో పని లేదురా, ఇక్కడ ఉన్న ఫీలింగ్స్తోనే పని. వీడికి ఎక్కువైపోయింది బాబాయ్, కొటేషన్లు కొట్టేస్తున్నాడు. రే, నీ ఫీలింగ్స్ బార్లో అయినా కావచ్చు, మళ్ళీ ఇప్పుడు నువ్వు తాగడం మీ బాబు చూశాడు అనుకో, మళ్ళీ మనకు పెంట అయిపోద్ది. ఇంకా పెంట అవడానికి ఏముందిరా,
ఇందాక ఆయన ఏమన్నాడు విన్నావా? నేను జాబ్ చేయకపోతే నాకు తిండి కూడా పెట్టంట. అంత సేమ్ ఏంట్రా ఆయనకి నా మీద? నేను ఆయన కొడుకునే కదా, పరాయుడిని చూసినట్టు చూస్తాడేట్రా ఆయన? నీకు కొంచెం కూడా సిగ్గులేదు బావా? అక్కడ మావే నీ గురించి బాధపడుతూ ఉంటే నువ్వు పైకొచ్చి మందు తాగుతున్నావా? అసలు నిన్నేమనాలో కూడా అర్థం కావట్లేదు. నాన్న ముందు నన్ను అంత ఎదవం చేసిన తర్వాత ఇంకా నన్ను అనడానికి ఏముంది ఇప్పుడు? నేను నిన్ను వెదవం చేయడం ఏంటి బావా? నువ్వు చేసే పనుల వల్లే కదా మావే నేను తిట్టేది. అయినా నేనే మీలా కల్పించి చెప్పలేదన్నీ. నువ్వు ఉన్నదే చెప్పావు, కానీ నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఎవరి పేరు చెప్తానన్నా? తమరే అమ్మా. అసలు ఈ ప్రపంచంలో ఏ తండ్రి అయినా కోపం వచ్చినా ప్రేమ వచ్చినా తన పిల్లం మీద పిల్లల మీద చూపిస్తాడు. కానీ మా నాన్న ప్రేమంతా నీకు చూపించేసి కోపం మాత్రమే నాకు చూపిస్తాడు. చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నీ మా నాన్నకి తెలిసేలా చేసి మా నాన్న ముందు నన్ను ఎదవం చేసావు. మా నాన్నకి నాకన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అనేది నేను తట్టుకోలేకపోయేవాడిని. అందుకే ఎక్కడ నీకు జాబ్ వస్తే మా నాన్నకు నువ్వు ఎక్కువైపోతావేమో అని నీకు జాబ్ రాకుండా చూసుకునేవాడిని, నిన్ను అవమానించేవాడిని. కానీ చివరికి నీ ముష్టితో నేను జాబ్ చేస్తున్నానని మా నాన్న ముందు నిలబెట్టావు. అది కాదు బావా, ఇదంతా నేను. అయినా నిన్న నేను లాభంలే, చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా పెరిగావు కదా, నీకెలా తెలుస్తుంది కొడుకు పడే బాధ? హలో అండి, మా ఎపిసోడ్ మీరు చూశారు కదా, హోప్ యూ లైక్ ఇట్. మా ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. కామెంట్ చేయడం మర్చిపోకండి.